Good morning to all. I am Dr. Krishna, అకాడమిక్ కౌన్సిలర్ ఇన్ సోషియాలజీ. ఈరోజు మనము బిఎస్ఓసి 134 మెథడ్స్ ఆఫ్ సోషలాజికల్ ఎంక్వైరీ అనే బుక్ నుంచి యూనిట్ నెంబర్ 1 రీసెర్చ్ ఇన్ సోషల్ సైన్సెస్ అనే లెసన్ గురించి తెలుసుకుంటాం. ఇది మనము తెలుగులో సామాజిక శాస్త్రాల్లో పరిశోధనా పద్ధతులు అంటే సామాజిక శాస్త్రాల్లో పరిశోధన పద్ధతులు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఈ లెసన్ ద్వారా తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. మానవులందరూ ఏదో ఒక రకమైన పరిశోధకులే, ప్రతి ఒక్కరు. అంటే మనం ఒక విషయాన్ని అవగాహన చేసుకోగలుగుతాము, దాని మీద ఒక కన్క్లూజన్ కూడా రాగలుగుతూ ఉంటాం అన్నమాట. అర్థం చేసుకోవటానికి ప్రతి ఒక్కళ్ళకి ఒక అవగాహన ఏర్పడుతూ ఉంటుంది. మరియు సామాజిక ప్రపంచాన్ని అంచనా వేయడానికి కూడా మానవులందరికీ సాధ్యమవుతూ ఉంటుంది అన్నమాట. పరిశోధన మరియు సిద్ధాంతీకరించటము ఈ సమాజము అనంతమైన అంశాలను మనం పరిశోధన చేయాలంటే అనంతమైన అంశాలు సామాజిక పరంగా ఎన్నో ఉంటూ ఉంటాయి అన్నమాట. మనలో కొందరు అంటే ఎన్నో విషయాలలో ఆందోళన చెందుతూ ఉంటారు. సాంఘిక పరిసరాలలో ఎన్నికలు జరుగుతుండగా ఇతరులు ఉండవచ్చు. సమాజంలో మరియు సాధారణంగా సమస్యను ఎంపిక చేసుకోవటము, సమాచారాన్ని సేకరించటము, సిద్ధాంతాలను అర్థం చేసుకోవటము, ఫలితాలను ప్రకటించటము, నూతన విజ్ఞానాన్ని సమకూర్చటము వంటి వివిధ రకాల కార్యకలాపాల యొక్క సమాహారంగా మనం చెప్పుకోవచ్చు. మానవ సమాజానికి చెందిన వివిధ విషయాలపై శాస్త్రపరంగా చేసే పరిశోధన సామాజిక పరిశోధన అని మనము ఒక అర్థాన్ని ఏర్పరచుకుంటూ ఉంటాము. సమాజ శాస్త్రము, రాజకీయ శాస్త్రము, అర్థశాస్త్రము, మానవ శాస్త్రము వంటి శాస్త్రాలు సామాజిక దృగ్విషయాలను అర్థం చేసుకోవటం కోసము పరిశోధనలో నిరంతరము నిమగ్నమవుతూ ఉంటాయి అన్నమాట. సామాజిక పరిశోధనలు సమాజంలో నివసిస్తున్న ప్రజలు సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక, మత జీవితాల పరిశోధనని మనం వివరించవచ్చు అన్నమాట. స్త్రీల పట్ల హింస, పేదరికము, నిరుద్యోగము, వయోవృద్ధుల యొక్క సమస్యల వంటి సవాళ్లు, సమాజంలో జరిగే నిరంతరమైన మార్పుల చేత సామాజిక పరిశోధన ప్రేరేపించబడుతుంది. అంటే ఈ పద్ధతులతో మనము ప్రేరేపించి నూతన అవగాహన, దానికి ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్స్ ని మనం తెలుసుకోగలుగుతూ ఉంటాం అన్నమాట. ఈ పరిశోధన పద్ధతులతో సామాజిక శాస్త్రాల నుంచి సిద్ధాంతాలను, భావాలను స్వీకరించి పరిశోధన ప్రశ్నలను రూపొందించటం ద్వారా శాస్త్రకారులకు, పథకాల నిర్మాతలకు కావలసిన పరిశోధన ఫలితాలను భవిష్యత్తులో పరిశోధన చేసేవారికి మార్గదర్శకాలను సామాజిక పరిశోధన తప్పనిసరిగా అందిస్తూ ఉంటుందనేది మనం గ్రహించవలసిన విషయం. ఈ యొక్క శాస్త్రకారులు దృష్ట్యా చూసే పరిశోధన విజ్ఞాన సముపార్జనకు ఒక ప్రధాన వనరులుగా మనం భావించవచ్చు అన్నమాట. అప్పటి వరకు మనకు తెలియని దృగ్విషయాలను అర్థం చేసుకోవటానికి కావలసిన విధానాలను తెలియజేస్తూ ఉంటుంది ఈ పరిశోధన పద్ధతి అనేది. సమాజంలో మానవులు ఏ విధంగా జీవిస్తున్నారు, సమూహంలో సభ్యులుగా వివిధ పాత్రలను వహించడం ఏ విధంగా నిర్వహిస్తున్నారో తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. సమాజంలోని వేర్వేరు సంస్థల్లో పరస్పర చర్యలు ఎలా జరుపుతారు అనే అంశానికి చెందిన విజ్ఞానాన్ని ఈ పరిశోధనలు మనకు అందిస్తూ ఉంటాయి. పథకాల నిర్మాతలకు సమాజంలో పెరుగుదల, అభివృద్ధిని తీసుకురావడానికి దోహదపడుతూ ఉంటదన్నమాట. సామాజిక దురాచారాలను తొలగించడానికి కావలసిన పథకాలను పరిశోధన ఆధారంగానే మనము రూపొందిస్తూ ఉంటాం అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. తద్వారా సామాజిక సమస్యలను నిర్మూలించవచ్చు అన్నమాట. అంటే ఆ యొక్క అంశాల మీద ఆధారపడి మనం ఆ యొక్క సామాజిక సమస్యలను నిర్మూలించడానికి వీలవుతూ ఉంటుంది అన్నమాట. పరిశోధకులకు సామాజిక సమస్యల స్వభావాన్ని లేదా సమాజంలో ఎదుర్కొనే సవాళ్లను అవగాహన చేసుకోవటానికి పరిశోధన ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట. సామాజిక జోక్యం ఫలితముగా లేక సమస్యల నిర్మూలన కార్యక్రమాల అమలు ఫలితంలో సామాజిక విధి విధానాలలో ఏర్పడే సమస్యలను పరిష్కరించి మామూలుగా పరిస్థితులు నెలకొలేలాగా చేయడం
ఉపయుక్తంగా దోహదకారిగా ఉంటుంది అనేది మనం ఇక్కడ గ్రహించవచ్చునమాట. సామాజిక పరిశోధన అనేక మంది అనేక రకాలుగా నిర్వచించారు. అవేంటో కొద్దిగా మనం తెలుసుకుందాం అన్నమాట. ప్రజలకున్న వివిధ అవసరాలను తీర్చడానికి కావలసిన ఉత్పత్తులు, సేవలను తయారు చేసుకోవటము, ప్రజలు సమాజం గురించి తెలుసుకోవడానికి సామాజిక శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఉపయోగించే పద్ధతే సామాజిక పరిశోధన అనేది చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఒక దేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన విభిన్న సామాజిక ఆర్థిక సమూహాల సభ్యులు వేరువేరుగా ఆలోచిస్తూ ఉంటారు, విభిన్న తరహాలుగా ఆలోచిస్తూ ఉంటారు. సామాజిక ప్రపంచం పట్ల వారి ఆలోచనలు, ప్రతిస్పందనలు అవగాహన చేసుకోవాలంటే మానవ ప్రవర్తన వేరువేరు దృక్కోణాలను గణనలోకి తీసుకోవటము మనకి అవసరం అన్నమాట. సామాజిక పరిశోధన దీనికోసము ఉపయోగపడుతూ ఉంటుంది. నిరంతరము అభివృద్ధి పదంలోకి తీసుకోవడానికి ఈ పరిశోధనలు మనకి దోహదం చేస్తూ ఉంటాయి. తర్వాత పరిశోధన అనే పదాన్ని యథార్థాలు స్థాపించటము, కొత్త తీర్మానాలను ప్రతిపాదించడం కోసము వనరులను, సాధన సామాగ్రిని అధ్యయనం చేయటంలో ఉపయోగించే ఒక క్రమబద్ధమైన విచారణ పద్ధతిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. కొత్త యథార్థాలను కనుగొనటము లేదా పాత యథార్థాలను సరిచేయటానికి ఈ యొక్క పరిశోధనలు నిరంతరము మనకు ఉపయోగపడుతూ ఉంటాయనేది చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక్కడ పరిశోధన అంటే యథార్థాలను, సిద్ధాంతాలను, అనుపయుక్తలను కనుగొనటము లేదా సరిచేయటం కోసము ఒక విషయాన్ని శ్రద్ధగా, క్రమబద్ధముగా దర్యాప్తు చేయటము లేదా పరిశోధించటమే ఒక పరిశోధన పద్ధతిగా మనం చెప్పుకుంటూ ఉంటాము. ఇంకొక విధంగా విజ్ఞానాన్ని విస్తరింపజేయడానికి, సరిచూడటానికి, ధృవపరచటం కోసము సామాజిక జీవితాన్ని అన్వేషించటము, విశ్లేషించటము, భావగ్రహణ చేయటం కోసము అనుసరించే క్రమబద్ధమైన పద్ధతే సామాజిక పరిశోధనగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత సామాజిక శాస్త్రీయ పరిశోధన అంటే సామాజిక ప్రవర్తన, నిర్మితీయ ప్రవర్తనగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ కూడా పరిశోధనకి ఒక నిర్వచనాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాము. సామాజిక దృగ్విషయాలు, సామాజిక సమస్యలకు సంబంధించిన కొత్త విజ్ఞానాన్ని పొందటానికి చేసే క్రమానుగతమైన విచారణే సామాజిక పరిశోధన అని కూడా మనం చెప్పుకోగలుగుతూ ఉంటాం. ఈ విధంగా ఇంకొక విధంగా సామాజిక పరిశోధన కొత్త పరస్పర సంబంధాలను, కొత్త విజ్ఞానాన్ని, కొత్త యథార్థతలను కనుగొనటానికి ప్రయత్నించటమే కాక పాత వాటిని ధృవపరచటానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటుందన్నమాట. మానవ సంబంధాలు, ప్రవర్తనలు అధ్యయనం చేయటానికి సరైన మార్గదర్శకాలు ఉపయోగపడే సూత్రాలను కనుగొనటమే సామాజిక పరిశోధన యొక్క ప్రధాన ఉద్దేశంగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ కూడా పరిశోధన యొక్క పద్ధతులు, నిర్వచనాలుగా మనం గ్రహించవలసిన విషయం. తర్వాత సామాజిక పరిశోధన లక్షణాలు ఏ విధంగా ఉంటాయనేది కూడా మనం తెలుసుకుంటాం. సమాజానికి చెందిన ఉద్దేశాలు, ప్రమాణాలు, విలువలు సమిష్టిగా పంచుకుంటూ సమూహాలుగా కలిసి జీవించే వ్యక్తుల వ్యవస్థే మనం సమాజం అని చెప్పుకుంటూ ఉంటాం కదా. సమాజానికి ఒక నిర్మితి ఉంటుంది. వ్యక్తులు తమ తమ కార్యకలాపాలను పూర్వ నిర్దేశించిన విధానంలో ఇమిడి ఉండేలాగా అమర్చుకుంటూ ఉంటారనేది మనం గ్రహించిన విషయమే. వ్యక్తులు కేవలము సామాజిక నిర్మితి నిర్దేశించిన నమూనాలు పాటించేవారే కాదు, నిర్మితిలో మార్పు ఏర్పరచడానికి కృషి చేసేవారు కూడా. అంటే సామాజిక ప్రక్రియలు, సామాజిక మార్పు అనే రెండు లక్షణాలు సమాజానికి అతి ప్రధానమైన లక్షణాలుగా మనం ఇక్కడ పరిశోధన పద్ధతుల్లో గుర్తించవలసిన విషయం. ఒక క్రమానుగత పద్ధతిలో సామాజిక ప్రక్రియలను, మార్పులను అవగాహన చేసుకోవటం కోసము విమర్శనాత్మకంగా పరీక్షించటమే పరిశోధన యొక్క ప్రధాన లక్షణంగా మనం చెప్పుకుంటూ ఉంటాము. సామాజిక పరిశోధన బహుశాస్త్ర స్వభావం కలదు. కొత్త యథార్థాలను కనుగొనటానికి, పాత వాటిని నిరూపించటానికి
సామాజిక దృగ్విషయాలు సామాజిక పరిశోధనను పరీక్షిస్తూ ఉంటాయనేది మనం ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం. సామాజిక పరిశోధనకు ఈ లక్షణాలు కంపల్సరిగా కలిగి ఉండాలనేది మనం చెప్పుకుంటాం. అనుభవికమైనది మొదటిది, 2 తార్కికమైనది, 3 చక్రీయమైనది, 4 విశ్లేషణాత్మకమైనది, 5 విమర్శనాత్మకమైనదిగా మనం ఈ లక్షణాలు ప్రముఖ లక్షణాలు కలిగి ఉంటాయి ప్రతి ఒక్క సామాజిక పరిశోధన పద్ధతుల్లో. అనుభవికమైనది, తార్కికమైనది, చక్రీయమైనది, విశ్లేషణాత్మకమైనది, విమర్శనాత్మకమైనది. ప్రముఖమైన ఈ 5 లక్షణాలని ప్రతి ఒక్క పరిశోధన పద్ధతులు కలిగి ఉంటాయన్నమాట. పరిశోధకుడి ప్రత్యక్ష అనుభవము పరిశీలనపై ఆధారపడి ఉంటుంది. ఈ కొత్త పరిశోధన అనేది పరిశోధకుడి యొక్క ప్రత్యక్ష అనుభవము లేదా అతని యొక్క పరిశీలనల మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది అనేది మనము గ్రహించవలసిన విషయం. ఈ క్రమ పద్ధతిలో నమోదు కూడా చేయవచ్చు అన్నమాట. ఉపయోగపడే విధానాన్ని కూడా మనం వివరించవచ్చు. సమంజసమైన కార్యాచరణ సూత్రాలపై ఆధారపడి పరిశోధన ఉంటుందన్నమాట. సమస్యతో మొదలై మరొక సమస్యతో అంతమవుతూ ఉంటుంది పరిశోధన అనేది. చక్రీయ లక్షణము, ఈ యొక్క లక్షణము చక్రీయ లక్షణంగా మనకి తెలియపరుస్తూ ఉంటుంది అనేది గ్రహించవలసిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఇక్కడ సామాజిక పరిశోధనలో అనేక రకాలుగా ఉంటూ ఉంటాయి. అవి మనము తర్వాత తెలుసుకుంటూ ఉంటాము. తర్వాత ఈ పరిశోధనలో ఈ ప్రాథమిక ఉత్పకత అనేది సామాజిక శాస్త్ర పరిశోధన పునాదిగా మనం చెప్పుకోవచ్చు. మానవులు ఆలోచనలను స్వీకరించేవారు కాదు, కానీ దానికి అనుగుణంగా పరిస్థితుల అనుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయము. మానవుల యొక్క స్వభావము కారణంగా ఎల్లప్పుడూ మారుతున్న సామాజిక వాస్తవికత, ఈ మారుతున్న సామాజిక వాస్తవికతను అర్థం చేసుకోవటానికి మరియు అంచనా వేయటానికి మానవ జాతికి అనేక ప్రశ్నలు ఉద్భవిస్తూ ఉంటాయన్నమాట. మానవుల యొక్క ఈ డైనమిక్ స్వభావము మరియు సామాజిక వాస్తవికత కారణంగా సాంఘిక శాస్త్రాలలో పరిశోధన ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటుందనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. తర్వాత సాంఘిక శాస్త్ర పరిశోధన అనేది ప్రజలు ఎందుకు లేదా ఎలా ప్రవర్తిస్తారో బాగా అర్థం చేసుకోవటము లేక వివరించటం అనే లక్ష్యంతో సామాజిక ప్రపంచాన్ని తిరిగి పరిశీలించే చర్యగా కూడా మనం నిర్వర్తించుకోవచ్చు అన్నమాట. తర్వాత ఈ నిర్వచనము ఎల్లప్పుడూ పరిశోధనలో పాతుకుపోయిన పునఃస్థాపన ప్రక్రియను నొక్కి చెప్తూ ఉంటుంది అనేది కూడా మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం అన్నమాట. ఇక్కడ పివి యంగ్ సామాజిక పరిశోధనని ఈ విధంగా నిర్వచించారనేది మనం చెప్పుకోవచ్చు. కొత్త వాస్తవాలను కనుగొనటము లేదా పాత వాస్తవాలను, వాటి క్రమాలను, పరస్పర సంబంధాలను కారణంగా వివరణ మరియు వాటిని నియంత్రించే సహజ చట్టాలను ధృవీకరించే క్రమబద్ధమైన పద్ధతిని అని ఈ యొక్క యంగ్ అనే సామాజిక శాస్త్రవేత్త పరిశోధన పద్ధతిని మనకు తెలియపరిచారు. తర్వాత సాంఘిక శాస్త్రాలలో పరిశోధన వాస్తవికత గురించి ఇప్పటికే ఉన్న జ్ఞానాన్ని జోడించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అనేది మనకు స్పష్టమవుతూ ఉంటుంది అన్నమాట. తర్వాత శిక్షణ పొందిన మరియు అర్హత కలిగిన వ్యక్తులచే చేయవలసిన ప్రత్యేకమైన పని కూడా అని మనకి స్పష్టమవుతూ ఉంటుంది అన్నమాట. తద్వారా విచారణ వాస్తవికతను పునఃపరిశీలించడానికి ఒక క్రమ పద్ధతిలో ఈ యొక్క పరిశోధన అనేది జరుగుతూ ఉంటుంది అనేది కూడా మనం గ్రహించవలసిన విషయం. ఇది పరిశోధకుడి క్రమశిక్షణ ధోరణిపై ఆధారపడి ఉంటుంది అనేది మనం ఇక్కడ సూచనప్రాయంగా అంగీకరించవలసిన విషయం. సామాజిక పరిశోధనలో సామాజిక ప్రపంచం గురించి కొత్తదనాన్ని నేర్చుకోవటము కంపల్సరిగా ఉంటుందన్నమాట. అందువలన పరిశోధకుడు తార్కికంగా ఆలోచించటము, నియమాలను అనుసరించటము వంటి దశలు పదే పదే పునరావృతం చేయటము అవసరంగా మనం ఇక్కడ పేర్కొనవలసిన విషయం ఉంటుందన్నమాట.
తర్వాత ఇది సామాజిక పరిశోధన యొక్క పద్ధతులకి, సూచనలకి ఒక మార్గంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. సామాజిక పరిశోధనకు ప్రత్యామ్నాయాలు ఏమున్నాయి అనేది కూడా మనం ఇప్పుడు ఈ లెసన్లో తెలుసుకుంటూ ఉంటాం అనమాట. ఆ ప్రత్యామ్నాయాలు ఎలా ఉన్నాయి, దాని మీద ఆధారపడి మనం ఎలా ముందుకు వెళ్తూ ఉంటాం అనేది కూడా మనం ఇక్కడ గ్రహించవలసిన విషయము. ఇక్కడ మొదటిది కామన్ సెన్స్. ఇక్కడ మనం కామన్ సెన్స్ అంటే ఏం చెప్తూ ఉంటాము, అక్కడ అప్పుడున్న పరిస్థితి మీద ఆధారపడి దాన్ని అవగాహన చేసుకొని ఈ పరిశోధకుడు ఎలా ప్రవర్తించాలనేది ఒక దృక్పథానికి ఈ కామన్ సెన్స్ ద్వారా తప్పనిసరిగా రాగలుగుతారు. దీనికి ఏంటి, అక్కడ సమస్యను మనం గ్రహించగలుగుతూ ఉంటాం. ఆ సమస్యను గ్రహించిన తర్వాత ఆ సమస్యను మనం నిర్మూలించాలి అంటే దాన్ని ఒక సమాధానాన్ని మనం రాబట్టుకోవాలంటే ఎలా ఉండాలి అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. ఈ కామన్ సెన్స్ అనేది పరిశోధకులకు తప్పనిసరిగా ఉండాలి. అంటే సమయము, సందర్భాన్ని అక్కడి సమస్య మీద ఆధారపడి క్విక్గా మనం ఒక నిర్ధారణ అంటే ఒక అవగాహనకు రావడానికి ఈ కామన్ సెన్స్ ప్రక్రియ మనకు దోహదం చేస్తూ ఉంటుంది అనేది మనం చెప్తూ ఉంటాం. సాంఘిక శాస్త్రము సామాన్యుల దైనందిక అనుభవాల సృష్టించినందున కామన్ సెన్స్ నుండి చాలా ఎక్కువ భాగాన్ని మనం తీసుకుంటూ ఉంటాం పరిశోధన పరంగా. తర్వాత కామన్ సెన్స్ అనేది స్థానీకరించబడటమే కాదు, దానికి స్వంత మూలము మరియు ఊహలకు ప్రశ్నించడం అనేది ప్రతిబింబించుతూ ఉంటుంది అనమాట. మనం ఎలా ప్రతిబింబించాలి ఆ యొక్క సిచ్యువేషన్కి అనేది ఈ యొక్క పరిశోధకుడు నిరంతరము దానికి ఆపోజిట్ అంటే మనకు ఆ యొక్క సమస్యకు అనుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటాడు అనేది మనం గ్రహించవలసిన విషయం. ఇంకా కామన్ సెన్స్ చాలా వేరియబుల్ అని చూపించడానికి సామాజిక శాస్త్రం కూడా మనకి సహాయపడుతూ ఉంటుంది. అనేక రకాల వేరియబుల్స్ని మనకి కామన్ సెన్స్ ప్రక్రియ దోహదం చేస్తూ ఉంటుంది అనేది చెప్పుకుంటాం. ఎందుకంటే సామాజిక శాస్త్ర వ్యవస్థ యొక్క క్రమబద్ధమైన పరిశోధన కోసము దాని సాధనాలు మరియు సాంకేతికతలను ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. ఇది ఆదర్శవాదంగా కూడా మనము ఏర్పరచుకుంటూ ఉంటాం. అయితే సామాజిక శాస్త్రము మానవ సమాజంలో ఆదర్శము మరియు వాస్తవిక మధ్య వ్యత్యాసానికి సంబంధించిన క్రింది ప్రాధాన్యతలతో ఆదర్శ పద్ధతుల్లో వ్యతిరేకమైనదిగా కూడా మనం ఇక్కడ గుర్తించుకోవచ్చు అన్నమాట. సామాజిక శాస్త్రము దాని ధోరణిలో కూడా ప్రాణాంతకత వ్యతిరేకమైనది, కామన్ సెన్స్ ద్వారా మంజూరు చేయబడిన నిర్దిష్టమైన పరిమితులను అది శాశ్వతమైనది లేదా మార్పులేనిదిగా అంగీకరించదు అనేది కూడా మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. తర్వాత కామన్ సెన్స్ జ్ఞానం అనేది ప్రజలు వారి రోజువారీ ప్రపంచము మరియు కార్యకలాపాల నుంచి కలిగి ఉన్న సాధారణ జ్ఞానంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ కామన్ సెన్స్ జ్ఞానం అనేది ప్రజల వారి రోజువారీ ప్రపంచము మరియు కార్యకలాపాల నుంచి కలిగి ఉన్న సాధారణ పరిజ్ఞానంగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. వివిధ సామాజిక శాస్త్ర విధానాలు విభిన్న వైఖరులను అవలంబిస్తూ ఉంటాయనేది మనకు తెలిసిన విషయమే. సామాన్య జ్ఞానానికి ఈ భావన మన దృగ్విషయాల్సిన విషయము. ఇక్కడ ఇది కార్యకలాపాల ఆధారంగా మరియు సహజ వైఖరితో ప్రశ్నించబడిన జ్ఞానం కోసము తీసుకున్న వ్యవస్థీకృత మరియు టెక్నిఫైడ్ స్టాక్లను ఇది ఒక ప్రక్రియ పద్ధతిగా మనకు సూచిస్తూ ఉంటుంది అనేది చెప్పుకుంటూ ఉంటాం. అయితే కొంతమంది సామాజిక శాస్త్రవేత్తలు కామన్ సెన్స్ జ్ఞానాన్ని సామాజిక శాస్త్ర అవగాహనకు భిన్నంగా విరుద్ధంగా చూస్తూ ఉంటారు. డర్కిహైమ్ కోసము సామాజిక శాస్త్రము సామాజిక ప్రపంచం గురించి శాస్త్రీయ జ్ఞానాన్ని ఉత్పత్తి చేయడానికి ముందు సాధారణ భావనల యొక్క పక్షపాతం నుంచి విముక్తి పొందాలి అనే దృక్పథాన్ని వెలిగించారు. మార్క్సిస్టులను చాలా సాధారణంగా జ్ఞానము సైద్ధాంతికమైనది లేదా ప్రపంచము గురించి దాని అవగాహన కనీసం చాలా పరిమితంగా ఉంటుంది అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయము. అందువల్ల ప్రారంభించడానికి కామన్ సెన్స్ నుంచి పొందిన జ్ఞానము మరియు సామాజిక పరిశోధన మరియు క్రమ పద్ధతి అయిన పద్ధతుల్లో మూలము ఉన్న వాటి మధ్య వ్యత్యాసాన్ని మనము చూడగలగాలనేది కూడా ఈ కామన్ సెన్స్ ప్రక్రియలో
మనం తెలుసుకోగలుగుతున్నాం అనేది మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాము. తర్వాత వ్యక్తిగత అనుభవాలు. ఈ యొక్క పరిశోధనలో ఈ వ్యక్తిగత అనుభవాలు కూడా ప్రముఖ పాత్ర వహిస్తాయనేది మనము గ్రహించవలసిన విషయం. వ్యక్తిగత అనుభవాల మీద ఆధారపడి పరిశోధన చాలా సులభతరంగా, జ్ఞానవంతంగా జరుగుతూ ఉంటుంది అనేది మనకు తెలిసిన విషయమే. అంటే మనం దేని మీద పరిశోధన చేస్తున్నాము, ఏ సామాజిక న్యాయం మీద మనం అవగాహన ఏర్పరచుకుంటున్నాం అనే దాని మీద మనం పరిశోధనా పద్ధతులను స్వీకరించేటప్పుడు ఈ యొక్క పరిశోధకుడు వ్యక్తిగత అనుభవాన్ని ఏర్పరచుకున్నట్లయితే ఆ పరిశోధనా ప్రక్రియ సంతృప్తికరంగా, ఫలవంతంగా జరుగుతుంది అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. ప్రపంచంలో అనేక విషయాలు వ్యక్తిగత అనుభవాల ఆధారంగానే నిజమని అర్థం అంటే నిజాన్ని బలపరుస్తూ ఉంటాయి అనేది ఇక్కడ మనము గ్రహించవలసిన విషయము. వ్యక్తిగత అనుభవము పరిశోధకుడు పరిపూర్ణమైన జ్ఞానాన్ని ఏర్పరుస్తుంది అనటంలో ఎటువంటి అపోహ లేదనమాట. తప్పనిసరిగా వ్యక్తిగత అనుభవము ఈ పరిశోధకుడిని ఫలవంతమైన సమాధానము, ఫలవంతమైన ప్రతిఫలాన్ని మనము ఈ పరిశోధన పద్ధతుల్లో చూడగలుగుతూ ఉంటాం అన్నమాట. ఇక్కడ విశ్వసించే కొన్ని సాక్ష్యాలు కలిగి ఉండి అది అనేక ఇతర పరిస్థితులకి వర్తిస్తుందని భావిస్తున్నప్పుడు అతి సాధారణీకరణంగా ఇది అనుభవం అనేది జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఇది ఒకరి వద్ద ఉన్నప్పుడు ఎలా, లేదా అనుభవాత్మక పరిశోధన ఆధారంగా పునర్నిర్మించడానికి వీలు పడుతూ ఉంటుంది అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయము. ఒక వ్యక్తి ఒక చిన్న దాని గురించి ప్రత్యేకంగా గమనించినప్పుడు ఎంపిక పరిశీలన జరుగుతూ ఉంటుంది. వాస్తవికత యొక్క భాగాన్ని మరియు వాటి నుంచి సాధారణీకరించడము ఎంపిక పరిశీలన ఉంటుందన్నమాట. తటస్థంగా మరియు సమతుల్య పద్ధతుల్లో పరిశీలన కంటే ముందుగా ఉన్న ఆలోచనలను ఆలోచింపు చేసే విధంగా ఈ యొక్క పరిశీలించడము జరుగుతూ ఉంటుంది. అంటే వ్యక్తిగత అనుభవాలు పరిశోధనలో అతి ప్రాముఖ్యమైన అంశంగా మనం చెప్పవచ్చు. మన వ్యక్తిగత అనుభవాల మీద ఆధారపడి ఈ పరిశోధకుడు సులభతరంగా పరిశీలన పద్ధతులను తెలుసుకోవడానికి ఎంతో దోహదకారిగా ఉంటాయి అనటంలో ఎటువంటి సందేహం కూడా ఉండదు అనేది మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఈ యొక్క అకాల మూసివేత అనేది కూడా ప్రముఖ పాత్ర వహిస్తుంది. అకాల మూసివేత అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. ఇది మొదట 2 లోపాలతో పనిచేస్తూ ఉంటుంది అనమాట, మరియు బలపరుస్తూ ఉంటుంది అనమాట. పరిశోధకుడు తన వద్ద ఉన్న అన్ని సమాధానాలు ఉన్నాయని మరియు ఇకపై వినటము, సమాచారాన్ని వెతకటం కోసము ప్రశ్నలు లేవనెత్తటము అవసరం లేదని భావించినప్పుడు అకాల మూసివేత సంభవిస్తుంటుంది. ఈ పరిశోధనలో పరిశోధకుడు నా దగ్గర అన్ని సమాచారాలు ఉన్నాయి, దీని అవగాహన ఏర్పడింది, దీని యొక్క నిర్ధారణ అంటే సమస్యల యొక్క నిర్ధారణకి అవగాహన అనుభవపూర్వకంగా ఇతను ఏర్పరచుకున్నాడు అనుకున్నప్పుడు ఆ వ్యక్తిగత అకాల మూసివేత, పరిశోధన మీద అకాల మూసివేత జరుగుతూ ఉంటుంది అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. శాస్త్రీయ ప్రమాణాల ప్రకారము అవసరమైన మొత్తము లేదా సాక్ష్యం యొక్క లోతును కలిగి ఉంచక ముందే పరిశోధకుడు ఒక తీవ్రమైన తీర్పుని ఏర్పరచుకుంటూ ఉంటాడు, లేదా విచారణ ముగించడానికి దీనికి అర్థంగా చెప్పుకుంటూ ఉంటాం. దీన్ని మనం అకాల మూసివేత అని చెప్తూ ఉంటాం. పరిపూర్ణమైన జ్ఞానము పరిశోధన మీద ఏర్పరచుకోవటము, దాని యొక్క పరిపూర్ణత అనేది పరిశోధకుడు అవగాహన చేసుకోవటం వల్ల ఇంకా ముందుకు వెళ్ళాల్సిన పని లేదు, సమస్యలను కూలంకషంగా పరిశీలించవలసిన పని లేదు అనేది అతని యొక్క వ్యక్తిగత అనుభవాల మీద ఏర్పరచుకోవటం వల్ల ఈ యొక్క పరిశోధన అనేది అకాల మూసివేత అనేది జరుగుతూ ఉంటుంది పరిశోధన పద్ధతుల్లో. ఇది ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది అనమాట. మన అనుభవం మీద సమాచారాన్ని ఏర్పరచుకున్న తర్వాత ఈ పరిశోధన పద్ధతిని మనం క్లోజ్ చేస్తూ ఉంటాం. తర్వాత హలో ప్రభావం కూడా దీంట్లో ఒక ప్రత్యేకమైన పాత్ర వహిస్తూ ఉంటుందని చెప్తూ ఉంటాం. మేము ఇక్కడ అత్యంత సానుకూలంగా లేదా ప్రతిష్టాకారంగా విశ్వసిస్తున్న వాటి నుంచి మనము అతిగా సాధారణీకరిస్తూ ఉంటాం అన్నమాట.
హలో ప్రభావము పేర్కొంది. దీని యొక్క సామాజిక పద్ధతిలో మూల్యాంకనం చేయటం కంటే వ్యక్తిగత స్థలాలు లేదా వస్తువులకు సంబంధించిన పూర్వఖ్యాతిని మూల్యాంకనం చేయటానికి అనుమతిస్తూ ఉంటాం అన్నమాట. ఇది హలో ప్రభావంగా మనం పరిశోధన పద్ధతుల్లో చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ పరిశోధనలో కామన్ సెన్స్, వ్యక్తిగత అనుభవాలు, ఇట్లా అకాల మూసివేత, హలో ప్రభావం అనేది కూడా ఈ విధంగా ప్రముఖ పాత్ర వహిస్తుంది అనేది మనము ఇప్పుడు తెలుసుకున్నాం. తరువాత సామాజిక పరిశోధనలో సామాజిక కల్పన అంటే మనకి హైపోథెసిస్ అనేది ఒక ప్రముఖ పాత్ర వహిస్తుంది అనేది పరిశోధకులు అందరికీ తెలిసిన విషయమే. ఈ యొక్క సామాజిక కల్పన ఈ పరిశోధనలో ఎటువంటి ప్రాముఖ్యత ఏర్పరచుకున్నది అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటూ ఉంటాం. సామాజిక శాస్త్ర కల్పన అనేది సామాజిక శాస్త్ర దృష్టి. ఇది ప్రపంచానికి చూపే మార్గము. ఇది వ్యక్తి యొక్క వ్యక్తిగత సమస్యలు మరియు ముఖ్యమైన సామాజిక సమస్యల మధ్య సంబంధాలను చూడవచ్చు అనేది మనం ఇక్కడ తెలుసుకుంటున్నాము. మన దైనందిక జీవితంలో సుపరిపరిచితమైన దినచర్యలను కొత్తగా చూసేందుకు, వాటి నుంచి మనల్ని మనము దూరంగా ఆలోచించుకోవటము అన్నిటికంటే ఎక్కువ సామాజిక శాస్త్ర కల్పనకి అవసరం అనేది మనం ఇందులో గ్రహిస్తున్నాము. సోషలాజికల్ ఇమాజినేషన్ అనేది మన జీవితాల యొక్క సామాజిక, వ్యక్తిగత మరియు చారిత్రక కోణాన్ని అనుసంధించటమే మానవతావాద సామాజిక శాస్త్రాల కోసము వాదిస్తూ ఉంటుంది అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. ఒక కప్పు కాఫీ తాగే సాధారణ చర్యనుగా ఇది మనం పరిగణించవచ్చు అన్నమాట. అటువంటి స్పష్టమైన రసహీనమైన ప్రవర్తన గురించి సామాజిక శాస్త్రం కోణం నుంచి మనం ఏమి చెప్పగలుగుతూ ఉంటాము? నథింగ్ అన్నమాట. అపారమైన మొత్తము కాఫీ కేవలము ఒక రిఫ్రెష్మెంట్ మాత్రమే కాదని మనం మొదటగా చెప్పవచ్చు అన్నమాట. తర్వాత మనం రోజు సామాజిక కార్యకలాపాలలో భాగంగా కాదని మనం మొదటగా కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క దీనికి ప్రతీకాత్మక విలువ ఉందని, తరచూ పానీయం తీసుకునే సాధారణ చర్య కంటే కాఫీ తాగటంలో సంబంధము ఉన్న కర్మ చాలా ముఖ్యమైనదని కూడా మనం ఇక్కడ గ్రహించవచ్చు. ఇది ఒక సామాజిక కల్పనకి మనం ఉదాహరణగా చెప్పుకుంటూ ఉంటాం అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయంగా చెప్తూ ఉన్నాము. తరువాత ఈ సామాజిక కల్పన అనేది పరిశోధకుడికి పరిశోధనలో పరిపూర్ణమైన అవగాహన మనకి ఏర్పరుస్తూ ఉంటుంది అనేది చెప్తూ ఉంటాం అన్నమాట. ఇది సామాజిక పరిశోధనలో ఏర్పరచుకున్న తాత్విక చింతన పద్ధతుల్లో సామాజిక కల్పన అనేది ఒక ప్రముఖ పాత్ర వహిస్తుందంటలో ఎటువంటి సందేహం లేదనేది మనం ఇంతవరకు గ్రహించాం ఈ లెసన్ ద్వారా. తర్వాత దుర్ఖైము మరియు సామాజిక పరిశోధన కోసము అతను ప్రిస్క్రిప్షన్ ఏ విధంగా ఉన్నదో ఈ యొక్క సామాజిక పరిశోధన పద్ధతుల్లో మనము తెలుసుకుంటాము. ఇక్కడ దుర్ఖైము సామాజిక శాస్త్ర రుజువులను స్థాపించడానికి 2 ప్రాథమిక అంశాలను సూచించారు. అవి ఏంటంటే, మొదటి విధానము సామాజిక దృగ్విషయాల మధ్య కారణము మరియు ప్రభావానికి సంబంధించిన పరిశీలన. మొదటిది ఏంటి? ఇక్కడ మొదటి ప్రాథమిక విధానం ఏంటంటే సామాజిక దృగ్విషయాల మధ్య కారణము మరియు ప్రభావాలకు సంబంధించిన పరిశీలించడం. రెండవ దృగ్విషయం ఏంటంటే స్వారూప్య వైవిధ్యం యొక్క పద్ధతి, స్వారూప్య వైవిధ్యము గల పద్ధతి. ఈ 2 పద్ధతులలో పరిశోధనకి అతను ఎలా ముందుకు వెళ్ళాలనేది మనకి సామాజిక శాస్త్ర పరిశోధన పద్ధతిలో దుర్ఖైము ఈ 2 అంశాలని ప్రముఖంగా పేర్కొన్నాడు అనేది చెప్పుకోవచ్చు. ఈ యొక్క 2 ఏకకాలంలో ఉన్న దృగ్విషయాలను పోల్చి చూడవచ్చునని దుర్ఖైము అభిప్రాయపడ్డారు. మరియు ఈ పరిస్థితుల్లో వారు ప్రదర్శించే వైవిధ్యాలు ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉన్నాయని కూడా దుర్ఖైము మనకు సూచించారనమాట. పరిశీలకుని ఇష్టానుసారముగా దృగ్విషయాన్ని కృత్రిమంగా సృష్టించగలిగినప్పుడు ఆ పద్ధతిని ప్రయోగాత్మక పద్ధతి అంటారనేది దృగ్ఖైము తన అభిప్రాయాన్ని వెలిపించారు. దీనికి విరుద్ధంగా
వాస్తవాల ఉత్పత్తి మన నియంత్రణలో లేనట్లయితే మరియు అవి ఆకస్మికంగా ఉత్పత్తి చేయబడిన విధంగా మాత్రమే మనము వాటిని ఒక చోట చేర్చగలుగుతామనేది దుర్ఖైమ్ అభిప్రాయపడ్డారు. ఉపయోగించే పద్ధతిని పరోక్ష ప్రయోగము లేక తులనాత్మక పద్ధతి అనేది దుర్ఖైమ్ చెప్పారనమాట. ఈ యొక్క అయితే సామాజిక వాస్తవాల అధ్యయనానికి అన్ని రకాల తులనాత్మక పద్ధతి సమానంగా వర్ణించదగినదని దుర్ఖైమ్ వాదించారు. తర్వాత అతను దీనిని వివరించడానికి మిల్స్ సిస్టమ్ ఆఫ్ లాజిక్లో ఉన్న ప్రయోగాత్మక విచారణ యొక్క 5 నియమాలను విమర్శించారు. మరింత ప్రత్యేకంగా దుర్ఖైమ్ మిల్ యొక్క అగ్రిమెంట్ పద్ధతి, వ్యత్యాస పద్ధతి, ఉమ్మడి పద్ధతి మరియు వ్యత్యాస మరియు అవశేషాల పద్ధతిని వ్యతిరేకించారనేది కూడా మనం ఇక్కడ గమనించవలసిన విషయము. ఇక్కడ 5వ జాన్ కమిట్మెంట్ వేరియబుల్ అయితే దుర్ఖైమ్ సమర్థించలేదు ఈ యొక్క 5వ పద్ధతిని. దుర్ఖైమ్ తర్వాత 3 పద్ధతుల్ని ప్రతిపాదించారు. దీని ద్వారా ఇటువంటి సీరియస్ సిస్టమేటిక్ వైవిధ్యాలు ఏర్పడవచ్చు అనే దృక్పథాన్ని దుర్ఖైమ్ వెలిపించారు. మొదటిది ఇక్కడ దాని గురించి సాధారణ వాస్తవాలు వ్యవహరించే ఉన్నప్పుడు మన యొక్క పరిశోధన పద్ధతుల్లో ఎటువంటి పద్ధతులు ఇనుమడింప చేస్తాయి అనే దృక్పథాన్ని దుర్ఖైమ్ తన పరిశీలన పద్ధతుల్లో వివరించారు. ఈ యొక్క 2వ పద్ధతిలో అంటే ఒక ఏకమైన అనేక సమాజాల నుంచి వాస్తవాలను సేకరించడం అనేది ఒక పద్ధతిగా 2వ పద్ధతిలో చెప్పారనమాట. 3వ పద్ధతి తీసుకున్నట్లయితే జన్యు పద్ధతి. ఈ యొక్క దృగ్విషయం యొక్క ప్రతి మూలకము ఒకదానికి ఒకటి ఎలా జోడించబడిందో చూపటం ద్వారా జన్యు పద్ధతి అధ్యయంలో ఉన్న వాస్తవాల యొక్క విశ్లేషణ మరియు సంశ్లేషణ రెండింటినీ ఆదరిస్తుందనేది దుర్ఖైమ్ తన అభిప్రాయాలను తెలియపరిచారు. అందువలన దుర్ఖైమ్ ప్రకారము సామాజిక పరిశోధన యొక్క లక్షణాలు ఏమిటంటే అవి తాత్వికమైన లేదా ఆచరణాత్మకమైన అన్ని ముందస్తు భావనల నుంచి స్వతంత్రముగా ఉంటుంది మరియు ఇది ఒక లక్ష్యము అనే దృక్పథాన్ని వెలిపించారు. ఇప్పుడు మనకు అర్థమైంది కదా దుర్ఖైమ్ యొక్క భావన. అందువలన దుర్ఖైమ్ సామాజిక పరిశోధన యొక్క లక్షణాలు ఏమిటంటే అవి తాత్వికమైనవి లేదా ఆచరణాత్మకమైన ఆ ముందస్తు భావనల నుంచి స్వతంత్రంగా ఉంటుందనేది దుర్ఖైమ్ అభిప్రాయముగా పరిశోధన లక్ష్యాల్లో మన యొక్క భావముగా ఇది ఆయన యొక్క భావముగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఈ యొక్క పరిశోధనా పద్ధతుల్లో మనము ఇక్కడ గుణాత్మక పరిశీలన పద్ధతి అంటే ఇక్కడ రీసెర్చ్ ఇన్ క్వాలిటేటివ్ పద్ధతి, తర్వాత క్వాలిటేటివ్ రీసెర్చ్ మెథడ్ గుణాత్మక పద్ధతి అని చెప్పుకుంటాం. దీన్ని తెలుగులో మనం ఏంటి సామాజిక పరిశోధనకు వివిధ రకాలుగా వర్గీకరించిన వేరు పేర్లతో మనం వివరిస్తూ ఉంటాము. సామాజిక శాస్త్రంలో ముఖ్యముగా 4 రకాలైన పరిశోధనలు ఉన్నాయి. అవి ఏంటి అన్నట్లయితే సామాజిక పరిశోధన రకాలుగా మనం దీంట్లో చెప్పుకోవచ్చు. గుణాత్మక పద్ధతి, పరిణామాత్మక పద్ధతి, తర్వాత ప్రాథమిక పద్ధతి, గౌణ పరిశోధనలు. ఈ 4 రకాల పద్ధతులతోనే ఈ పరిశోధన అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి చెప్పుకుందామా. మొదటిది గుణాత్మక పద్ధతి, రెండోది పరిణామాత్మక పద్ధతి, మూడోది ప్రాథమిక పద్ధతి, తర్వాత గౌణ పరిశోధనలు 4వదిగా చెప్పుకున్నాం. ఏ సామాజిక పరిశోధన అయినా ఈ పద్ధతుల్లోనే కొనసాగించాలనే దృక్పథాన్ని మనము తెలుసుకున్నాం అనమాట. ఏ పరిశోధకుడైనా ఈ రకంగానే గుణాత్మక పద్ధతిగా కానీ, పరిణామాత్మక పద్ధతిగా కానీ, ప్రాథమిక పరిశోధనా పద్ధతి కానీ, గౌణ పరిశోధనలతో కానీ ఆ పరిశోధనా పద్ధతుల్ని కొనసాగించాలి. అట్లా కొనసాగిస్తేనే పరిశోధన లక్ష్యాలను మనము ఛేదించుకోగలుగుతామనే దృక్పథాన్ని మనము తెలుసుకోగలుగుతున్నాం. గుణాత్మక పరిశోధన దీన్ని మనం ఏంటి రీసెర్చ్ క్వాలిటేటివ్ పద్ధతిగా మనం ఇంగ్లీష్లో చెప్పుకుంటాము. ఇక్కడ ఈ యొక్క ఓపెన్ ఎండ్ అని చెప్తూ ఉంటాం. ఈ యొక్క గుణాత్మక పరిశోధనని స్వేచ్ఛాపూరిత వాతావరణంలో జరిగే చర్చల్ని ఉపయోగించి
దత్తాంశాలను సేకరించే పద్ధతిగా గుణాత్మక పరిశోధనను వర్ణిస్తూ ఉంటాం. ఇక్కడ గుణాత్మక పరిశోధన అంటే ఏంటి? స్వేచ్ఛాపూరిత వాతావరణంలో జరిగే చర్చలను ఉపయోగించి దత్తాంశాలను సేకరించే పద్ధతిగా గుణాత్మక పరిశోధనని మనం వర్ణిస్తూ ఉంటాం. గుణాత్మక పరిశోధన పద్ధతుల్లో 5 పరిశోధనా పద్ధతులను పేర్కొనదగినవి. ఈ గుణాత్మక పరిశోధనా పద్ధతిలో 5 పద్ధతులు ప్రముఖమైనవిగా మనం చెప్పుకోవచ్చు. ఇవి నరవర్గ వర్ణన పరిశోధన, అభికేంద్ర సమూహాలు, ఒకరితో ఒకరు పంచుకునే పద్ధతులు అంటే ఒకరితో ఒకరు సంపాదించుకునే ఆన్లైన్ ఇంటర్వ్యూస్ కూడా ఈ యొక్క పద్ధతిగా మనం ఈ యొక్క గుణాత్మక పద్ధతిలో చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఇక్కడ విషయ విశ్లేషణ అంటే మనం ఒక సబ్జెక్ట్ సేకరించిన తర్వాత దాన్ని విశ్లేషించి దాని యొక్క పద్ధతి ఏ విధంగా ఉంటుంది అనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉంటాం. తర్వాత కేసు అధ్యయన పరిశోధన పద్ధతి అంటే ఈ పద్ధతులతోనే మనము ఈ యొక్క గుణాత్మక పరిశోధన విధానాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకుంటున్నాం అనేది తెలుసుకోవాల్సిన విషయం. ఈ యొక్క గుణాత్మక పరిశోధన పద్ధతుల్లో మొదటిది ఏం చెప్పుకున్నాము? నరవర్గ వర్ణన పరిశోధన. ఈ యొక్క గుణాత్మక పద్ధతిలో నరవర్గ వర్ణన పరిశోధన మొదటిదిగా చెప్పుకుంటున్నాము. తర్వాత అభికేంద్ర సమూహాలు, రెండోది ఏంటి? అభికేంద్ర సమూహాలుగా చెప్పుకుంటున్నాము. మూడోది ఒకరితో ఒకరు సంభాషించుకునే విధమైన ఇంటర్వ్యూస్ అంటే ఇది ఒకరితో ఒకరు అంటే మనము ప్రశ్నలు అడుగుతూ ఉంటాము, ఆపోజిట్ యొక్క పద్ధతిలో అతని సమాధానాలు చెప్తూ ఉంటాము. ఈ యొక్క ఒకరితో ఒకరు సంబోధించుకునే ఆన్లైన్ ఇంటర్వ్యూస్ ని మనం ఈ యొక్క గుణాత్మక పద్ధతిలో పరిశీలిస్తూ ఉంటాం. తర్వాత విషయ విశ్లేషణ, ఎనలైజ్ అంటే మనం సమాచారాన్ని అంతా సేకరించిన తర్వాత ఎనలైజేషన్ చేస్తూ ఉంటాం సబ్జెక్ట్ పరంగా. అంటే దాని యొక్క ఎనలైజేషన్ మూలకంగా మనకేం తెలుస్తుంది? ఎంతో సబ్జెక్ట్ని మనం కలెక్ట్ చేస్తూ ఉంటాం. ఆ సబ్జెక్ట్ని ఎంతో సబ్జెక్ట్ని కలెక్ట్ చేసి మూల్యాంకనం చెప్పగలగాలి. అంటే ఆ మూల్యాంకనం అనే దాని మీద ఆధారపడి విషయ పరిజ్ఞానము ఏర్పడుతూ ఉంటుంది అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. అందుకని దాన్ని మనం ఏమంటూ ఉంటాము? విషయ విశ్లేషణ అని చెప్తూ ఉంటాము. అంటే ఒక ఎనలైజేషన్ చేసిన తర్వాత ఆ పరిశోధన పద్ధతి మీద ఆధారపడి విషయ విశ్లేషణ ఏర్పరచుకుంటూ ఉంటాం అన్నమాట. తర్వాత పద్ధతి కేసు అధ్యయన పద్ధతిగా మనం చెప్తూ ఉంటాము. కేసు అధ్యయన పద్ధతిలో మనము అనేక రకాల పరిశోధన పద్ధతుల్ని తీసుకుంటూ ఉంటాము, అనేక రకాల విశ్లేషణాత్మక పద్ధతుల్ని బేరేజ్ వేసుకుంటూ ఉంటాము. ఆ కేసు విశ్లేషణ పద్ధతుల ద్వారా కూడా మనము ఈ యొక్క గుణాత్మక పరిశోధనని నిర్వహించవచ్చు. ఈ గుణాత్మక పరిశోధన అనేది ఈ 5 పద్ధతుల్లోనే మనము ఏర్పరచుకుంటూ ఉన్నాం అనేది మనకు తెలియజేసిన విషయం. ఈ పద్ధతిలో సమాచార దాతలను వారి వారి సామాజిక సందర్భము లేదా సామాజిక సంస్థల నుంచి దత్తాంశ సేకరణ కోసము వెలికి తీసుకు రావటం అనేది మనం చెప్పుకుంటూ ఉన్నాము. గుణాత్మక దత్తాంశ సేకరణ వాస్తవ పరిస్థితుల్లో సమాచారాన్ని సేకరిస్తుంది కనుక సమాచార దాతలు నమ్మకము అధికంగా అది లభిస్తూ ఉంటుంది అన్నమాట. సంక్లిష్టమైన సమస్యలకు సంబంధించిన గుణాత్మక దత్తాంశాన్ని బహుళ పద్ధతుల ద్వారా పరిశోధకులు సేకరిస్తూ ఉంటారు. ఈ యొక్క దత్తాంశాన్ని అనేక రకాల పద్ధతుల్లో గుణాత్మక పరిశోధనలో సేకరిస్తారు. ఈ పద్ధతిలో సమాచార దాతలను వారి వారి సామాజిక సందర్భము లేదా సామాజిక సంస్థల నుంచి దత్తాంశ సేకరణ కోసము వెలికి తీసుకొని రారు. గుణాత్మక దత్తాంశ సేకరణ వాస్తవ పరిస్థితులలో సమాచారాన్ని సేకరిస్తుంది అనేది మనం తెలుసుకున్నాం అన్నమాట. కనుక సమాచార దాతలు నమ్మకము అధికంగా మనకి ఏర్పడుతుంది. దాని మీద అంటే ఆ పరిశోధన మీద సమాచార దాతలకి ఒక నమ్మకం ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట. సంక్లిష్టమైన సమస్యలకు సంబంధించిన గుణాత్మక దత్తాంశాన్ని బహుళ పద్ధతుల ద్వారా పరిశోధకులు సేకరిస్తూ ఉంటారు. ఇదండి గుణాత్మక పరిశోధన. రీసెర్చ్ క్వాలిటేటివ్ పద్ధతుల్లో మనము పరిశోధకుడు సమాచారాన్ని ఎలా సేకరిస్తూ ఉంటాడనేది మనం ఇక్కడ తెలుసుకున్నాము. తర్వాత పద్ధతుల్లో ఈ సామాజిక పరిశోధన రకాల్లో
గుణాత్మక పరిశోధన ఒక రకమైతే, పరిణామాత్మక పరిశోధన దీన్ని ఇంగ్లీష్లో క్వాలిటేటివ్ రీసెర్చ్ గుణాత్మక పరిశోధన పద్ధతి కాక ఇది పరిశోధనాత్మక పరిణామాత్మక పద్ధతిగా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. తర్వాత సర్వేక్షణ ప్రశ్నావళి వంటి పద్ధతులను ఉపయోగించి దత్తాంశ సేకరణ చేయటము పరిణామాత్మక పరిశోధనలోని ప్రధాన అంశం. ఇప్పుడు పరిణామాత్మక పరిశోధనలో యొక్క అర్థం తెలుసుకున్నాం కదా. సర్వేక్షణ ప్రశ్నావళి వంటి పద్ధతులను ఉపయోగించి దత్తాంశ సేకరణ చేయటము పరిణామాత్మక పరిశోధనలోని ప్రధాన అంశంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ పద్ధతుల ద్వారా సేకరించిన దత్తాంశము సంఖ్యాపరమైన గుణాత్మక పద్ధతుల ద్వారా విశ్లేషించి ఫలితాలు ముగింపు చేయవచ్చు. ఈ పద్ధతుల ద్వారా సేకరించిన దత్తాంశ సంఖ్యాపరమైన గణాంతక పద్ధతుల ద్వారా విశ్లేషించిన ఫలితాలను మనం ముగింపు చేసుకోగలుగుతాం, అంటే కన్క్లూడ్ చేయగలుగుతాం అన్నమాట. పరిణామాత్మక పరిశోధన పద్ధతుల్లో ప్రధానమైన 4 పద్ధతులు అవి ఏంటో తెలుసుకుందాము. ఈ యొక్క సర్వే పరిశోధన, ఈ పరిణామాత్మక పరిశోధన మొదటిది సర్వే పరిశోధన, తర్వాత సహసంబంధ పరిశోధన, కార్యకారణ తులనాత్మక పరిశోధన, ప్రయోగాత్మక పరిశోధన. ఈ 4 పద్ధతులు దీనిలో ఇమిడి ఉన్నాయన్నమాట. ఏ పద్ధతులు? సర్వే పరిశోధన, సహసంబంధన పరిశోధన, కార్యకారణ తులనాత్మక పరిశోధన, ప్రయోగాత్మక పరిశోధన. దీనిలో పరిశోధిస్తున్న సముదాయము సమాజము మొత్తానికి ప్రాతినిధ్యము వహించే ప్రతి చైనంపై పరిశోధన చేస్తూ ఉంటాం పరిశోధకుడు. సాధారణంగా ఈ యొక్క కాస్ట్ అండ్ గెట్ అనేది ప్రశ్నలను ఉపయోగిస్తూ ఉంటారు. దత్తాంశాన్ని పట్టికలు, చార్టులు, గ్రాఫుల రూపంలో వివరిస్తూ ఉంటారు. ఈ పరిశోధనాత్మక పద్ధతుల్లో దత్తాంశాన్ని పట్టికలు, చార్టులు, గ్రాఫుల రూపంలో ఎక్కువ మనం ఎగ్జిబిట్ చేస్తూ ఉంటాం, వివరిస్తూ ఉంటాం అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ప్రజలలో వాతావరణంలో వచ్చే మార్పులపై ఎంత మేరకు అవగాహన ఉందో తెలుసుకోవడానికి సర్వే చేయవచ్చు. ఉదాహరణ అన్నమాట. ఈ రకమైన సర్వే ప్రజలను వాతావరణ మార్పులకు సంబంధించిన అవగాహన ఎంత మేరకు ఉన్నది, అనుకూలమైన ప్రవర్తన కావాలంటే ఏ రకమైన ప్రవర్తన ఉండాలి అనే విషయాలకు సంబంధించిన సమూలమైన సమాచారాన్ని ఈ యొక్క పరిశోధన అందిస్తూ ఉంటుంది. ప్రజలలో మరింత అవగాహన తీసుకొని రావటానికి, ఇంకా ఏం చేయాలో తెలుసుకోవటానికి ఈ సర్వేలో ఉపయోగించిన ప్రశ్నల క్రమము పరిశోధకుడికి నిరంతరము తోడ్పడుతూ ఉంటుంది అనేది మనం చెప్పుకోవచ్చు. ఇది తర్వాత ప్రాథమిక పరిశోధన. అంటే ఇప్పుడు ఈ యొక్క సామాజిక పరిశోధన రకాలు గుణాత్మక పరిశోధన, పరిణామాత్మక పరిశోధన. ఇప్పుడు ఈ యొక్క ప్రాథమిక పరిశోధన అనేది దాని గురించి తెలుసుకుంటాం. పరిశోధకుడే ప్రాథమిక పరిశోధన చేస్తాడు. పరిశోధిస్తున్న సమాజము సముదాయానికి తగినట్లుగా ప్రశ్నల క్రమాన్ని తయారు చేసుకొని పరిశోధకుడు సమాచారాన్ని సేకరిస్తూ ఉంటాడు. ఈ ప్రశ్నావళి సర్వే ద్వారా లేదా పోస్ట్ ద్వారా సమాచారదాతలకి అందజేస్తూ ఉంటాడు. ఈ రకమైన సేకరించిన దత్తాంశము నేరుగా సమాచారదాతల నుంచి సేకరిస్తారు కనుక పరిశోధనకు తగినట్లుగా ఉంటుంది. ఇందులో రియాలిటీ ఎక్కువగా ఉంటుందనేది మనం గ్రహించవచ్చు. చూడండి, ఈ ప్రాథమిక పరిశోధకుడే ప్రాథమిక పరిశోధన చేస్తాడు. పరిశోధిస్తున్న సమాజము సముదాయానికి తగినట్లుగా ప్రశ్నల క్రమాన్ని తయారు చేసుకొని పరిశోధకుడు సమాచారాన్ని సేకరిస్తూ ఉంటాడు. ఈ అన్ని సమాచారం అంతా కూడా ప్రశ్నావళిని సర్వే ద్వారా లేదా పోస్ట్ ద్వారా సమాచారదాతలకి మనం పంపుతూ ఉంటాం. ఈ రకంగా సేకరించిన దత్తాంశము నేరుగా సమాచారదాతల నుంచి సేకరిస్తూ ఉంటారు కనుక
ఇది పరిశోధనకు తగినట్లుగా ఉంటుంది. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ప్రస్తుతము భారతదేశంలో టెర్రరిస్టుల హింస ఫలితముగా ఎంతో మంది చనిపోతూ ఉన్నారు. అన్ని ప్రాంతాల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుత వ్యవస్థలో ఈ మణిపూర్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. గాయపడుతూ కూడా ఉంటారు, చనిపోతూ ఉంటారు, టెర్రరిస్టుల ఫలితంగా గాయపడుతూ ఉంటారు. సామాన్య ప్రజలపై మారణాయుధాలతో దాడి చేయటము మనము ప్రతిరోజు వార్తలలో అన్ని ప్రకటనలలో చూస్తూ ఉన్నాము. భారతదేశ ప్రజల పట్ల ప్రజలు చట్టవిరుద్ధంగా మారణాయుధాలని ప్రజలకు అందుబాటులో ఉండటాన్ని గర్హిస్తూ ఉన్నాం అన్నమాట. ప్రజల రక్షణకు సంబంధించిన ప్రభుత్వ ఇతర సంస్థలు దీనికి గల కారణాలను అన్వేషించడానికి అధ్యయనాలు చేస్తూ ఉన్నాయి. ప్రభుత్వము ఎన్నో చట్టాలను చేసింది. ఈ సందర్భంలో ప్రజల రక్షణ బాధ్యతలు గల శాఖలు ప్రభుత్వపు ధోరణి పట్ల టెర్రరిస్టుల దృక్పథాన్ని గురించి ప్రజలేమనుకుంటున్నారో తెలుసుకోవటానికి ఒక ప్రశ్నావళిని తయారు చేసి సమాచారాన్ని మనం సేకరిస్తూ ఉంటామన్నమాట. ఈ రకమైన సమాచారము సంబంధిత సంస్థలు సరైన సంస్కరణలు చర్యలు చేపట్టడానికి ఎంతో దోహదం చేస్తూ ఉంటాయి. ఈ యొక్క ప్రాథమిక పరిశోధన పద్ధతుల ద్వారా సమాచారము చక్కగా మనకి ప్రజల దగ్గర నుంచి సేకరించగలుగుతూ ఉంటాం అనేది చెప్తూ ఉంటాం. ఇది ప్రాథమిక పరిశోధనగా చెప్తూ ఉంటాం. తర్వాత ద్వితీయ పరిశోధన, దీన్ని మనము గౌణ పరిశోధన అని కూడా అంటూ ఉంటాం. తర్వాత ఈ ద్వితీయ పరిశోధన లేకపోతే గౌణ పరిశోధన అంటే వైయక్తిక పరిశోధకులు కానీ లేదా పరిశోధనా సంస్థలు కానీ ఇదివరకే సేకరించిన సమాచారాన్ని ఉపయోగించే పద్ధతిని ద్వితీయ పరిశోధన అంటూ ఉంటాం. అంటే ఈ పరిశోధన ఎలా జరుగుతూ ఉంటుంది? ఆల్రెడీ పరిశోధన అయిపోయి ఉంటుంది. అంటే ముందు ఉన్న పరిశోధకులు ఎటువంటి సమాచారాన్ని సేకరించారనేది ఈ ద్వితీయ పరిశోధనలో మనం తెలుసుకుంటూ ఉంటాం. వార్తాపత్రికలు, ఆన్లైన్ సమూహాలు, నివేదికలు, దృశ్య శ్రవణ సమాచారము మొదలైన సమాచారము ద్వితీయ దత్తాంశముగా పరిగణించబడుతూ ఉంటుంది. ఈ ద్వితీయ దత్తాంశం అంటే ఏమీ లేదు. ఇక్కడ వార్తాపత్రికలు, ఆన్లైన్ సమూహాలు, నివేదికలు, దృశ్య శ్రవణ సమాచారము, ఈ అన్ని పద్ధతుల ద్వారా ఆల్రెడీ సమాచారము ఏర్పరచబడి ఉంటుంది, మనకు అందుబాటులో ఉంటూ ఉంటుంది అన్నమాట. పరిశోధకులు విషయము పరిశోధక వనరులకు గుర్తించి తరువాతి పరిశోధకుడు గుర్తింపు పొందిన వనరుల నుండి లభించే సమాచారాన్ని సేకరించవచ్చు. దీని ద్వారా సమాచారాన్ని పోల్చి చూడటానికి, విశ్లేషణ నుంచి ముగింపులను పేర్కోవటానికి ఈ దత్తాంశము చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ద్వితీయ పరిశోధన సమాచారము మనం చూసి ఈ కొత్త పరిశోధకుడు ముగింపు ఎక్కడ పరకవచ్చు, ఏ విధమైన మార్పులు చేర్పులు చేసుకోని సమాచారం మరీ సేకరించాలనే దృక్పథాన్ని ఏర్పరచుకుంటూ ఉంటాడు. ఈ దత్తాంశము ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. కాలాన్ని, ధనాన్ని మనకి సేవ్ చేస్తూ ఉంటుంది అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అన్నమాట. తర్వాత ఈ పద్ధతుల్లో సమాచార పరిశోధన అనేది జరుగుతూ ఉంటుంది. సామాజిక పరిశోధన చేయటానికి అంటే ఈ పరిశోధన చేయడానికి ప్రభావం చేసే కారకాలను కూడా మనం ఇప్పుడు తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. సామాజిక పరిశోధన ఎన్నో కారకాల చేత ప్రభావితం చేస్తూ ఉంటారు. విలువలు, సిద్ధాంతాలు, సైద్ధాంతిక దృక్పథాలు, వీటిలో కొన్ని పరిశోధకుడు ఉద్వేగాలకు లేకపోతే వైయక్తిక విశ్వాసాలకు విలువలు ప్రతిబంధిస్తూ ఉంటాయి. సామాజిక యథార్థాలను వస్తువులుగా చూడాలని దుర్ఖాయము చెప్పటము యొక్క అంతర్యము ముందుగానే ఏర్పరచుకున్న అభిప్రాయాలన్నింటినీ తొలగించి వేయటం. అతని యొక్క అభిప్రాయం ఏంటి? మనం ముందుగా కొన్ని అభిప్రాయాలు ఏర్పరచుకుంటాం పరిశోధన చేయకముందే. అభిప్రాయాన్ని తొలగించుకోవటమే దుర్ఖాయం యొక్క అభిప్రాయంగా చెప్తారు. విలువలు ఇటువంటి ముందుగా ఏర్పరచుకున్న అభిప్రాయాలను అందుకే పరిశోధన చేస్తున్నప్పుడు వాటిని అణిచివేయాలని దుర్ఖాయము మనకు సలహా ఇచ్చారు. ఈ పరిశోధన పద్ధతుల్లో పరిశోధనలోని పక్షపాత వైఖరి,
విలువలు ప్రవేశించడానికి ఎన్నో అవకాశాలు ఉంటూ ఉంటాయి. పరిశోధన ప్రక్రియలో ఏ నిమిషములో అయినా విలువల ప్రభావం చూపవచ్చు. తాను అధ్యయనము చేస్తున్న వ్యక్తుల పట్ల పరిశోధకుడు సానుభూతి కానీ లేదా అభిమానాన్ని కానీ కూడా ఏర్పరచుకోవచ్చు అన్నమాట. పరిశోధన చేసే విధానానికి సంబంధించిన ప్రాయోగిక అంశాలు కూడా సామాజిక పరిశోధన నిర్ణయాలను మారుస్తూ ఉంటాయనేది కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం. పరిశోధన అభికల్పన, పద్ధతుల శాస్త్రము, క్షేత్ర స్వరూపము, క్షమాచార దాతలు అంటే సమాచార దాతలు, పరిశోధన ప్రశ్నలు మొదలైన ప్రాయోగిక అంశాలు పరిశోధన ప్రక్రియలను ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఉదాహరణ తీసుకున్నట్లయితే అసలు పరిశోధన చేయని లేదా అంతగా పరిశోధన చేయని అంశాన్ని పరిశోధకుడు ఎంచుకున్నట్లయితే పరిణామాత్మక పరిశోధన చేయడానికి కావలసిన ప్రశ్నావళిని తయారు చేయడానికి అవసరమైన సమాచారము పరిశోధకుడికి లభించదన్నమాట. ఇటువంటి సందర్భాలలో అన్వేషణాత్మక పరిశోధన అభికల్పనను ఉపయోగించి గుణాత్మక పరిశోధన చేయటము సరైన నిర్ణయంగా దుర్ఖాయము అభిప్రాయపడ్డారనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. సామాజిక పరిశోధనకు ప్రభావితం చేసే కారకాలు ఏ విధంగా ఉంటాయనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. వనరుల లభ్యత, పెద్ద సర్వేక్షణలు, పరిశీలనలు, వాటి విశ్లేషణ ఎక్కువగా ఖర్చుతో కూడుకున్నవి, ఎక్కువ సమయాన్ని వెచ్చించవలసి ఉంటుంది. అందుకని వనరుల లభ్యత అనేది ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది పరిశోధనలో. పరిశోధకుని లక్ష్యాలు, ఈ పరిశోధన సామాజిక పరిశోధన అంశాలలో పరిశోధకుడి లక్ష్యాలు ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయి. అవి తమ లక్ష్యాలను తీర్చుకోవడం కోసము కొన్ని సందర్భాలలో తమ పరికల్పనకు తగిన దత్తాంశాన్ని మాత్రమే సేకరించడానికి ఈ పరిశోధకులు ప్రయత్నిస్తూ ఉంటారు. వారికి కావలసిన ఫలితాలను ఇచ్చే పద్ధతిని వారు ఎంచుకునే అవకాశం కూడా ఇక్కడ ఉంటుంది. అది యొక్క పరిశోధన లక్ష్యాలుగా మనం చెప్తూ ఉంటాం. విషయంలో అభిరుచి, మనం ఒక పరిశోధకుడుగా ఉన్నప్పుడు ఇక విషయం పట్ల ఆసక్తి గల పరిశోధకుడు తక్కువ సమయంలో త్వరగా పరిశోధనను పూర్తయ్యే పద్ధతిని ఎంచుకోవచ్చు. మనకి దాని మీద ఒక అనుభవం, ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అనేక రకాల అంశాలను మనము అంతకుముందే పరిశోధన ప్రారంభించడానికి ముందే సేకరించి పెట్టుకుంటూ ఉంటాం. అభిప్రాయాలని, లక్ష్యాలను, ఉద్దేశాలను ఏర్పరచుకుంటూ ఉంటాం. దానివల్ల పరిశోధన చాలా క్విక్గా అంటే త్వరగా ముగించవచ్చు అనేది ఇక్కడ చెప్తున్నాం. పరిశోధన నైతిక ప్రమాణాలు, పరిశోధకుడు ఒక ప్రత్యేకమైన పద్ధతిని ఉపయోగించటము నైతికంగా సరైనది కాకపోవచ్చు. ఉదాహరణకు తీసుకున్నట్లయితే కష్టాల్లో ఉన్న కుటుంబంపై ఇంటర్వ్యూ చేయటము నైతికంగా సరైనది కాదు. అందువలన వారు వేరే పద్ధతిని ఎంచుకోవాలి. పరిశోధన నైతిక ప్రమాణాలు అనేది తప్పనిసరిగా పాటించాలని మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. తర్వాత సరైన పద్ధతి, సమాచార దాతలకు సరిపోయే పద్ధతిని మాత్రమే పరిశోధన కోసము ఎంచుకోవాలి. ఉదాహరణకు తీసుకున్నట్లయితే నిరక్షరాస్యులైన వారి సంఖ్య ఎక్కువగా ఉండే వెనుకబడి సమూహాలను గురించి పరిశోధన చేస్తున్నప్పుడు లిఖిత ప్రశ్నావళిని ఉపయోగించడము చాలా కష్టతరం. అంటే సరైన పద్ధతిని ఎంచుకోవాలనేది దీని యొక్క అర్థం. పరిశోధకుడి సైద్ధాంతిక విశ్వాసాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. వేరు పరిశోధనలకు ఏ పరిశోధన రకాన్ని ఉపయోగించాలన్నది అభిప్రాయాలను వేరువేరుగా ఉంటూ ఉంటాయి. ఉదాహరణకు తీసుకున్నట్లయితే పాజిటివ్ బిస్ట్ల పరిణామాత్మక ఫలితాలు ఇచ్చే బంధిత సర్వేక్షణ వంటి పద్ధతులను ఎంచుకునే అవకాశము ఎక్కువగా ఉన్నదనేది ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. సామాజిక పరిశోధనలో తత్వశాస్త్రానికి సంబంధించిన పరిభాషిక పదాలు, జ్ఞానమీమాంస, అనుభవికవాదము, హేతువాదము, సత్యమీమాంస, ఈ యొక్క నిర్మితివాదము, ఇవన్నీ కూడా మనం పరిశోధనా పద్ధతుల్లో మనము పొందుపరుచుకోవాలనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉంటాము. సిద్ధాంత పరిశోధన, సిద్ధాంతము పరిశోధన విలక్షణ సంవర్గాలుగా పరిగణిస్తూ ఉంటాము. సిద్ధాంతము పరిశోధన ఫలితము పరిశోధనకు
సిద్ధాంత పరిరక్షించడానికి లేక కొత్త సిద్ధాంతాన్ని రూపొందించడానికి మనం ఉపయోగిస్తూ ఉంటాం అనేది మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉంటాం. ఈ పరిశోధనా పద్ధతుల్లో గుణాత్మక పద్ధతి ఈ యొక్క పద్ధతిని మనం తెలుసుకున్నాము. దృగ్విషయము, సింబాలిక్ ఇంట్రాక్షన్, ఈ యొక్క పద్ధతులన్నీ కూడా మనం పరిశోధనా పద్ధతుల్లో ఏర్పరచుకుంటూ ఉంటాం అనేది మనకు తెలిసిన విషయమే. ఈ యొక్క సింబాలిక్ ఇంట్రాక్షన్, గుణాత్మక పరిశోధన యొక్క లక్షణాలను కూడా మనము ఈ ముందు తెలుసుకున్నాము, అనేక పద్ధతుల్లో తెలుసుకున్నాము. డైనమిక్, ఈ యొక్క గుణాత్మక పరిశోధన యొక్క లక్షణాలు మరియు భావాలు గుణాత్మక పరిశోధన సిద్ధాంతాల సూత్రీకరణను తిరస్కరిస్తూ ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకున్నాము. మరియు వారి అధ్యయనాల ప్రారంభంలో ముందుగానే కాన్సెప్ట్ ఇది నిరీక్షణకు అనుకూలంగా ఉంటుంది. ఫీల్డ్ వర్క్ ఫలితాలలో కలిసి సిద్ధాంతము మరియు భావాలు ఈ యొక్క మనం గుణాత్మక పరిశోధన పద్ధతుల్లో మనకు తెలుస్తూ ఉంటాయనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకున్నాము. ఈ పరిణామాత్మక పద్ధతి యొక్క అధికారిక గుణాంకాలు, నిర్మాణాత్మక పరిశీలన, దీని ద్వారా పరిశోధకుడు ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం పరిశీలన నమోదు చేస్తూ ఉంటాడు మరియు ఫలితము డేటాను లెక్కిస్తూ ఉంటాడు. ఈ పరిణామాత్మక యొక్క పరిశోధన యొక్క స్వభావము అధికారిక గణాంకాలు, నిర్మాణాత్మక పరిశీలన, కంటెంట్ విశ్లేషణ ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయి అనేది కూడా ఈ యొక్క పరిశోధనలో ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది. ఇందులో పాజిటివిస్ట్ విధానము క్రింద అంచనాలను చేస్తూ ఉంటుంది. మనిషి ప్రవర్తన, పదార్థం యొక్క ప్రవర్తన వంటి వాటిని నిష్పక్షంగా కొలవవచ్చు. ఇక్కడ బంధువులు, బరువులు, ఉష్ణోగ్రత మరియు పీడనము వంటి కొలతల ద్వారా పదార్థం యొక్క ప్రవర్తనని లెక్కించినట్లే మానవ ప్రవర్తనను కూడా ఆబ్జెక్టివిటీ కొన్ని పద్ధతుల్ని మనం రూపొందించవచ్చు. తర్వాత ప్రత్యక్షంగా గమనించగలిగే ప్రవర్తనను నొక్కి చెప్తూ ఉంటుంది అనమాట పాజిటివిస్టిక్ విధానం అనేది. దీని ద్వారా ఈ యొక్క పరిశోధకుడు అనేక నూతన విషయాలను తెలుసుకోవడానికి వీలవుతూ ఉంటుంది. ధృవీకరించబడిన వాస్తవాల ద్వారా జ్ఞానము సిద్ధాంత నిర్మాణంలో ఏర్పరచబడుతూ ఉంటుంది అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. పరిణామాత్మక పరిశోధన యొక్క కొన్ని ప్రాధాన్యతలు మనం తీసుకున్నట్లయితే భావనలు మరియు వాటి కొలతలు, రెండోది కారణవాదము, తర్వాత సాధారణీకరణ, 4 అనేది ప్రతిరూపము అనేది మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉంటాం. ఈ విధమైన పద్ధతుల ద్వారా పరిశోధన యొక్క పద్ధతులు, సామాజిక శాస్త్రంలో పరిశోధన పద్ధతులు ఏ విధంగా మనం చేయగలుగుతాము అనే దృక్పథాన్ని మనం తెలుసుకోవటానికి వీలవుతూ ఉంటుంది అనేది మనం చెప్పుకుంటూ ఉంటాం. తర్వాత ఈ సామాజిక పరిశోధన రకాల ద్వారానే మనం సమాజం శాస్త్రం యొక్క ఎనలైజేషన్ చేసి పరిశోధన ఫలితాలను ఏర్పరచుకోవడానికి పరిపూర్ణత అనేది సంబంధించుకుంటాం. సామాజిక వాస్తవాలను లేదా సమస్యలకు, సంఘటనలను దర్యాప్తు చేస్తున్నప్పుడు ఈ యొక్క పద్ధతులన్నిటినీ కూడా మనము పరిగణలోకి తీసుకోవాలి. ఏ పద్ధతులు? పరిణామాత్మక పరిశోధన పద్ధతులు, గుణాత్మక పరిశోధన పద్ధతులు, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని పరిశోధన పరికల్పనను మనము పరిపూర్ణత సాధించాలనే దృక్పథాన్ని, సామాజిక దృగ్విషయాల అవగాహన చేసుకోవటంలో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుంటూ ఉంటాం. ఈ పరిశోధన పద్ధతుల్లో సామాజిక పరిశోధన ప్రమాణీకృత పద్ధతులను ఉపయోగించడం ద్వారా మనము శాస్త్రీయ పద్ధతుల అనేక రకాల ఇనుమడింప చేసుకుంటూ పరిశోధన పద్ధతుల యొక్క లక్ష్యాలను సేధించుకోవటానికి మనము ఈ యొక్క రూపకల్పన చేసుకోవటం అనేది పరిపూర్ణమైనదిగా మనం చెప్తూ ఉంటాం. అందుకని ఇక్కడ రీసెర్చ్ ఇన్ సోషియాలజీ సైన్సెస్లో ఈ విధమైన పద్ధతుల ద్వారా పరిపూర్ణ కామన్ సెన్స్, వ్యక్తిగత అనుభవాలు, తర్వాత ఈ యొక్క అకాల మూసివేత, తర్వాత ఈ యొక్క ప్రభావం అంటే మన కల్పనా ప్రభావము, గుణాత్మక పరిశోధన, పరిణామాత్మక పరిశోధన, పాజిటివిస్ట్ యొక్క పరిణామాత్మక స్థానము, పరిణామాత్మక పరిశోధన యొక్క ప్రాధాన్యతలను మనం పరిశోధనా పద్ధతుల్లో తీసుకున్నట్లయితే ఈ రీసెర్చ్ ఇన్ సోషల్ సైన్స్ యొక్క పరిశోధనా పద్ధతులు పరికల్పన పరిపూర్ణత చెందుతామనేది ఈ లెసన్ ద్వారా తెలుసుకుంటున్నాం. నమస్తే.